गुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणामालयं करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। वन्दे पार्वती परमेश्वरौ। సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి శ్లోకాల వివరణలతో రాసిన గ్రంథకర్తలకు, ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 42వ శ్లోకానికి విపుల భావాన్ని అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. సౌందర్యలహరిలోని 42వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. గతై మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయా చురణపటలం చంద్రసకలం ధనుః సౌనాసీరం కిమితి న నిబధ్నాతి దిశనాం. ఈ విధముగా సాగినటువంటి ఈ సౌందర్యలహరిలోని 42వ శ్లోకం యొక్క స్థూల భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అమ్మ హిమవంతుని పుత్రిక, ఓ పార్వతీదేవి, గుండ్రముగను బంగారముతో చేసినటువంటి నీ కిరీటమును 12 ఆదిత్యుడిచే మనులలాగా సాంద్రముగా పొదగబడినటువంటి నీ కిరీటము నుండి వెదజల్లబడేటువంటి కాంతులు ఆ సమూహము నుండి చంద్రరేఖను చూసినటువంటి వారు ఎవరైనా సరే ఇంద్రుని యొక్క ఇంద్ర చాపము, ఇంద్ర ధనస్సుగా ఎందుకు భావించరు అంటే, అలాగ వస్తున్న కిరణాలను చూసిన వాళ్ళు ఎవరైనా సరే అది ఇంద్రధనస్సుగా ఉన్నది అని భావిస్తారు కదా అన్న విధంగా ఈ శ్లోకం యొక్క రచన జరిగింది శంకర భగవత్పాదుల చేత. ఈ 42వ శ్లోకం యొక్క భావానికి దగ్గరగా ఉండేటువంటి తెలుగు అనువాద పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. గోలముగన్ సువర్ణమగు కోహలి రత్నమునన్నయించి ఏరాలముగంచు మాలికిని కరముల తోడుగా తేజమున్ వెలింగిల్లెను కాదే దానిని కన్ పొగడంగ కవీంద్రుకున్ మదిన్ వేలుపురేణి చాపముగా వెన్నెల కండుని రేఖ నొప్పుగా సౌందర్యలహరిలోని 100 శ్లోకాలను 2 భాగాలుగా విభజించినప్పుడు మొదటి శ్లోకము నుండి 41వ శ్లోకము దాకా ఆ శ్లోకములలోని చాలా మట్టుకు శ్రీ యంత్రము గురించి,
మనలో ఉన్నటువంటి ఆధార చక్రము మొదలగు చక్రముల గురించి, కొన్ని మంత్రముల గురించి విశేషముగా తెలియజేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అందులో కూడా అమ్మవారి స్థూల వర్ణను తెలియజేసినటువంటి శ్లోకాలు ఉన్నప్పటికీ ముఖ్యముగా ఆ 41 శ్లోకములు కూడా మంత్ర సంబంధమైనది గాను, శ్రీచక్ర సంబంధమైనది గాను, మనలో ఉన్నటువంటి ఆధార చక్రము నుండి సహస్రార చక్రము ద్వారా మొదలైన చక్రముల వర్ణనను, వాటి తత్వములను తెలిపే విధంగా కొనసాగుతూ ఉంటుంది. ఈ మొదటి శ్లోకము నుండి 41 శ్లోకము దాకా ఉన్నటువంటి శ్లోకాలను ఆనందలహరిగాను, 42 నుండి చివరి 100వ శ్లోకము దాకా ఉన్న శ్లోకాలను సౌందర్య లహరిగాను పేర్కొంటూ మొత్తం మీద ఈ 100 శ్లోకాలను సౌందర్య లహరి అనే నామంతో చాలా ప్రాచుర్యంగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క సూక్ష్మ దేహాన్ని సూక్ష్మ ధ్యానముగానే కాకుండా స్థూల ధ్యానముగాను, షోడశోపచార పూజలు జరిపించుకునేటువంటి విధముగాను, ఏ ఏ రూపముతోటి ఎటువంటి విధముగా పూజ చేయాలి, ఎటువంటి విధముగా ధ్యానము చేయాలి అన్న విషయంగా 42 నుండి 100 శ్లోకాల యొక్క వర్ణన జరిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారిని ఈ శ్లోకాలు జగదంబను ఈ శ్లోకాలలో హిమగిరి తనయే అని సంబోధించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. హిమగిరి తనయే అంటే హిమవంతుని కూతురా అని, గిరిరాజ పుత్రిక అనే విధంగా కూడా భావం వస్తూ ఏదొచ్చినా సరే పార్వతీదేవిని సంబోధించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా వరకు శ్లోకాలలో మనం అమ్మవారిని వర్ణిస్తున్నప్పుడు అమ్మవారిని సంబోధించిన తీరు ఆ శ్లోక భావానికి దగ్గరగా ఉంటున్నది అని అయితే మనం గ్రహించుకుంటూనే ఉన్నాం. ఈ శ్లోకంలో కూడా ఇక్కడ అమ్మవారి యొక్క కిరీటమును, అంటే అమ్మవారి యొక్క మీద తల మీద ఉండేటువంటి ఎత్తైన ప్రదేశంలో ఉండేటువంటి అమ్మవారి కిరీటమును వర్ణిస్తూ సాగినటువంటి ఈ శ్లోకములో ఎంతో ఎత్తైన శిఖరముగా పేర్కొనేటువంటి హిమాలయ పర్వతములు, హిమవంతుని గురించి చెబుతూ హిమగిరి తనయేని శంకర భగవత్పాదులు ఇక్కడ అమ్మవారిని హిమగిరి తనయగా సంబోధించడము కూడా ఎంతో ఔచిత్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఘటైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం అంటూ మొదటి పాదంలో మనకు కనిపించింది. ఘటైర్మాణిక్యత్వం, మాణిక్యముల తత్వమును పొందినటువంటి, గగనమణిభిః ఆకాశంలో ఉండేటువంటి మణిలా ప్రకాశిస్తుండేటువంటి ఇంకెవరు ఉంటారు? సూర్యుడే కదా. అటువంటి 12 ఆదిత్యులతో దట్టముగా పొదగబడినటువంటి, ఎక్కడో అక్కడ ఉండడం కాదు, 12 ఆదిత్యులు ఒకటి దగ్గరగా ఉండేటువంటి విధంగా పొదగబడినటువంటి కిరీటం తే హైమం హిమగిరితనయా కీర్తయతి యః. కిరీటం తే హైమం, నీ యొక్క కిరీటము, తే అంటే నీ యొక్క బంగారముతో చేయబడినటువంటి కిరీటమును, కీర్తయతి యః అంటే ఎవరు, ఏ సాధకుడు, ఏ కవి దాన్ని కీర్తయతి అంటే పొగడడానికి ప్రయత్నం చేస్తాడు, వర్ణించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, అటువంటి సాధకుడికి, అటువంటి కవికి కూడా సనీడేయ ఛాయా చలనపటలం చంద్రసకలం. సనీడేయ ఛాయ, ఘోరముగా ఉన్నటువంటి ఆ బంగారు కిరీటము నుండి వస్తున్నటువంటి కిరణములు చంద్ర సకలము మీద నుండి పడి అక్కడి నుండి వస్తున్నటువంటి ఆ కిరణములను చూసిన వారు ఎవరైనా సరే ధనుహు సౌనాశీరం
సౌనాశీరం అంటే ఇంద్రుడు. ఈ ఇంద్రుని ధనస్సులాగా, ఇంద్రుని యొక్క చాపముగా, ఇంద్రధనస్సుగా కిమితినగ నిబధ్నాతి దిశనాం. ఎందుకు మనస్సులో అంత స్థిరమైన భావనని కల్పించుకున్నారు అంటే, ఇది చూస్తున్న వారు ఎవరైనా సరే అది ఇంద్రధనస్సే అని ఎందుకు భావించరు అని చెబుతూనే ఆ విధంగానే భావిస్తారు అన్న విధంగా ఈ శ్లోకం యొక్క రచన శంకర భగవత్పాదులు చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా ఆ శ్లోకంలో ఉన్నటువంటి కొన్ని పదాలను, 4 పాదాల యొక్క అర్థంలో మనం గ్రహించుకున్నాం. ఈ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నేను నా తరువాతి వీడియోలో తెలియజేసుకుంటాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.